హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రైని మనం చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తుంటామండి, కానీ ఓసారి పద్ధతిలో ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే కదండి, 10 నిమిషాల్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బెండకాయలను శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో కట్ చేసిన 2 ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి చీలికలు, మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఫుల్ టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా వాటర్ని వేసి ఒకసారి బాగా కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. వాటర్ని వేసేటప్పుడు ఎక్కువగా వేయకండి, ఒక టీ గ్లాస్ వాటర్ని వేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా చింతపండును ఒక గిన్నెలో వేసి నీళ్ళని వేసి నాననివ్వండి. ఈ ఫ్రైలోకి చింతపండు మరీ ఎక్కువగా వేయకండి, కొంచెం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. బెండకాయ ముక్కలు ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు, నానబెట్టిన చింతపండు ఉంది కదండి, అది రసాన్ని తీసి వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి ఉప్పు ఏదైనా తక్కువ అనిపిస్తే చూసి వేసుకుని బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనం చింతపండు రసాన్ని వేస్తాం కాబట్టి ఫస్టే వాటర్ని కాస్త తక్కువగానే వేసుకోవాలండి. మరీ వాటర్ ఎక్కువగా వేస్తే ఇది బాగా మెత్తగా ఉడికిపోయి అంత బాగోదు. ఇక ఈ ఫ్రై అనేది పొడి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు దీనిలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, వీటిని అన్నింటినీ వేసి వేయించండి. పోపు బాగా వేగిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని వేసేసి స్టవ్ ఆపేసి మూత పెట్టేసేయండి. ఆ ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి బాగా కలిపేసేయండి. అంతేనండి, పొడిగా బెండకాయ వేపుడైతే రెడీ అయిపోయింది. బెండకాయను మనం చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తుంటాం, కానీ ఓసారి పద్ధతిలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మనకి చపాతీ, పుల్కా వంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైన కర్రీ అండి ఇది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.